ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో మీరు కూడా ఈ విధంగా మీ వీడియోస్లో బ్యాక్గ్రౌండ్లో మనం స్కైని చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకొని మనకు నచ్చిన స్కై ఎఫెక్ట్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్. సో ఇలాంటి వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ట్రై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్కి స్కై చేంజ్ చేసుకోవాలంటే మీకు ఇన్షాట్ ఎడిట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో మనం ఇన్షాట్ ఎడిట్ యాప్లో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్లో స్కైని ఈజీగా చేంజ్ చేసుకొని మనకు నచ్చిన స్కై ఎఫెక్ట్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకు వీడియో, కొలేజ్, ఫోటో అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ వీడియోకి అయితే స్కైని చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే మీరు ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం వీడియోని ఈ విధంగా ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవాలి అనమాట. సో ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడ సింపుల్గా దీన్ని నేను వాల్యూమ్ని మ్యూట్ చేసేసాను. సో ఇక్కడ ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ఓకే. ఇప్పుడు దీన్ని వాల్యూమ్ని మ్యూట్ చేసిన తర్వాత వీడియో ప్లే చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో స్కై అనేది ఏ విధంగా ఉందో. ఓకే, మనకు స్కై అనేది ఈ విధంగా ఉంది. సో ప్లెయిన్గా ఉంది. సో ఇప్పుడు ఈ ప్లేస్లో మనం రీప్లేస్ చేసి స్కైని మనకు నచ్చిన స్కై ఎఫెక్ట్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ వీడియోగా స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసుకోవాలి. వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ లేయర్ పిఐపి అని ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఈ స్కై ఎఫెక్ట్ని అయితే మీరు ఈజీగా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ స్కై ఎఫెక్ట్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దాని ద్వారా మీరు ఈజీగా మీ స్కై ఎఫెక్ట్ వీడియోని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఒక 2-3 స్కై ఎఫెక్ట్ వీడియోస్ని పోస్ట్ చేశాను. అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా ఈ వీడియోస్ని అయితే స్కై ఎఫెక్ట్ వీడియోస్ని అయితే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీగా ఈ విధంగా లేయర్గా యాడ్ చేసుకొని ఇక్కడ పిఐపి, సో ఇక్కడ మాస్కింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా దీన్ని చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని బ్లెండింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చిన్నగా ఈ కింద ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ఈజీగా ఈ విధంగా స్లైడ్గా ఇక్కడ లాగితే ఈ స్కై యొక్క ఎడ్జ్ అనేది మనకు పూర్తిగా మాయమైపోయి బ్లెండింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ సింపుల్గా మాస్కింగ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా దీన్ని మాస్కింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేది మనం ఈ స్కైని ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనం సింపుల్గా సో దీని స్కైని మనం దీని సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో దీని సైజ్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మన వీడియోకి ఫిట్ అయ్యే విధంగా ఏ పొజిషన్లో కావాలంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి మీరు కూడా. ఓకే, సో ఇక్కడ కరెక్ట్గా నేను నా వీడియోకి తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటాను. సో మీరు కూడా ఇక్కడ సరిగ్గా ఫిట్ అయ్యే విధంగా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మాస్క్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫస్ట్ వన్ లీనియర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వన్ని అండ్ ఇక్కడ ఈ విధంగా కరెక్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ స్కై ఎఫెక్ట్ అనేది మన ఆబ్జెక్ట్ యొక్క సో ఈ విధంగా ముఖం మీదకి అయితే వస్తుందన్నమాట. సో దీన్ని కూడా మనం సరి చేస్తాం ఇప్పుడు చూడండి. తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. మనకు బ్లెండింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని స్కైని మనం కావాలంటే మీరు బ్లెండింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మల్టిప్లై, ఓవర్లీ, స్క్రీన్, డార్కెన్, సో ఈ విధంగా మీరు బ్లెండింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. సో లేదా అలాగే మీకు ఒరిజినల్ స్కై ఎఫెక్ట్ కావాలంటే అదే ఉంచేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి మళ్ళీ ఇక్కడ బ్లూ కలర్లో పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ యాస్టీస్గా అదే మీ ఒరిజినల్ వీడియో ఉంది కదా, సో దీన్ని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకొని లేయర్గా సో దీన్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా స్క్రీన్కి ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఇక్కడ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కట్అవుట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈజీగా మనం ఇప్పుడు మన ఒరిజినల్ వీడియో ఉంది కదా, సో దాన్ని మనం లేయర్గా తీసుకున్నాం కదా, సో ఆ లేయర్గా తీసుకున్న వీడియో నుంచి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మన ఆబ్జెక్ట్లో ఇంకా ముఖం మీద ఎలాంటి స్కై ఎఫెక్ట్ అయితే లేదు చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఈ కట్అవుట్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఈజీగా మన వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది కట్ అయిపోతుంది అనమాట. కేవలం మన ఆబ్జెక్ట్ మాత్రమే మిగులుతుంది. ఇక్కడ రన్నింగ్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ 100% కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. సో ఇక్కడ నేను వెయిట్ చేస్తాను. ఓకే, ఇక్కడ కంప్లీట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది చూడండి ఈ విధంగా వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన వీడియో యొక్క ఆబ్జెక్ట్లో ఇక్కడ బాడీ మీద ఎలాంటి స్కై ఎఫెక్ట్ అయితే లేదు. బ్యాక్గ్రౌండ్లో మనకు స్కై అనేది ఈ విధంగా 100% ఫిక్స్ అనేది అయిపోయింది చూడండి ఇక్కడ. ఓకే, సో చాలా ఈజీగా మనం ఈ విధంగా మన స్కై ఎఫెక్ట్ని అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే.